గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాకినాడ నుంచి అండి. కాకినాడ నుంచి వచ్చారు. ఏంటి స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగిందండి. దర్శనం. ఇక్కడ ఏంటి ప్రభుత్వ వసతులు కానీ ఏర్పాట్లు బాగున్నాయా? అంటే ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక. ఓకే. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధపడి బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము. ఓకే ఓకే గురుగారు, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? లడ్డు చాలా బాగుందన్న. అప్పుడు మీద లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నిజమైతే మాత్రం వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అది కారకులు ఎవరైతే చేసారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు రుచి చూసారా, ఎలా ఉంది? బాగుందండి. అంటే గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఓకే, మీరు కూడా చూసుంటారు కదా దాన్ని. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాం. మీరు చెప్పండి, లడ్డు రుచి మారిందా? మారిందండి. ఇక్కడ కూడా సరిగ్గా చేయలేదు అన్నీ మెయింటెనెన్స్లో. ఒక దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు. ఆ చేసిన వాళ్ళు కారకులు సర్వనాశనం అయిపోవాలి వెంకటేశ్వర స్వామి తోటి. చేయగలిగితే మనం మంచి చేయాలి, లేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ. అది మా కోరిక. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్నప్రసాదాలు అన్నీ కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి, బాగున్నాయి. ఏదో 3 నెలలు ఇంకా టైం పడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. మెయిన్ శ్యామలరావు గారు ఆయన చాలా కష్టపడుతున్నాడు, మహానుభావుడు. శ్యామలరావు గారికి గ్రేట్. అంటే ప్రభుత్వం అండతోటి. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా సార్. ఓకే, హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఉంటాను సార్. ఓకే, నా పేరు రవికుమార్ యాదవ్ సార్. నేను బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ 2 to 3 times వస్తాను అనమాట తిరుపతికి. ఏదైతే ఎలిగెన్స్ ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద, యాజ్ పర్ ది రికార్డ్ అదైతే ట్రూవే. ఎందుకంటే ప్రతి ఇయర్ మీరు చూడండి జనాలు ఈ లడ్డు కోసము దాదాపు 1/2 hour 1 hour కోసం నిల్చునే వాళ్ళు. బట్ ఈ టైం చూడండి మొత్తం ఖాళీగా ఉంది. అవును, ఎందుకు? ఆ ఏదైతే ఎలిగెన్స్ వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్ నుంచి రిలీజ్ అయిందో ప్రెస్ మీట్, అది 100% ట్రూ. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది, ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం 3 months బిఫోర్, అండ్ మనకు పులీలు రావడం స్టెప్స్ మీద, ఇవన్నీ జస్ట్ ఒక ఫేక్ క్రియేట్ చేసారు. జనాలు మన హిందుత్వంని తొక్కదాని గురించి, హిందువులు ఇక్కడ రావద్దు, గుడికి దర్శనాలు చేయొద్దు అని చెప్పి ఇది ఒక పొలిటికల్ ప్లాన్ వీళ్ళది. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్. అండ్ డిప్యూటీ సీఎం కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి 11 days. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా హిందుత్వంని లేపాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, సైలెంట్గా కూర్చోవద్దు. ఇది మన ఫ్యూచర్ కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నారు. మనం వచ్చే 30-40 years గురించి ఆలోచించాలి. మనం ఒక టీం లాగా ఉండాలి. మన ఉత్తరప్రదేశ్లో యోగి అండ్ మోదీజీ గారు ఎట్లయితే అంటున్నారో ఏక్ కే సాత్ 100 జనే ఖడా హోనా, బిల్కుల్ అలాగే ఒక మనిషితో పాటు 20-30 మంది ప్రతిసారి ఉండాలి. టీం వర్క్ ఉంటేనే నడుస్తుంది. ఎందుకంటే మన ఇది హిందుత్వం, మన ఇండియన్ అనేది ఒక కల్చర్ ఎన్నో BC years నుంచి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ప్రజెంట్గా భారత్ అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ లడ్డు కలిసి సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మీరు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇది జరిగింది ఏదైతే చాలా తప్పు. ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి ఎన్నో 50,000 లడ్డూలు మన అయోధ్యకి వెళ్ళింది. అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు, ప్రసాదం రూపంలో తిన్నాము. వాళ్ళ ధర్మం ఇప్పుడు భ్రష్ట్ అయింది. అది ఎంతో పెద్ద పాపం, అది ఇప్పుడు తగులుతుంది అందరికీ. కానీ ఇది మంచిది కాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. దీని మీద డీప్గా వెళ్ళాలి. పాయింట్ టు పాయింట్ రికార్డ్ తీస్తేనే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు మీరు రుచి చూసారు కదా, లడ్డు ఎలా ఉంది? లో సార్, ఇంతకు ముందు లడ్డు ఉండేది వేరు, ఇప్పుడు ఉండేది వేరే. ఎందుకంటే ఇంతకు ముందు ఉండేది ఎంటర్ కాగానే స్మెల్ వచ్చేది అండ్ టేస్ట్ చాలా బాగుండేది. ఇప్పుడు ఇది 3 months నుంచి చేంజ్ చేశారన్నారు, వేరే టెండర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. ప్రతి ఒక్కరు భక్తులు రావాలి, దర్శనం అలాగే చేయాలి కంటిన్యూస్గా. మనం ఊరుకోవద్దు, ఏమన్నా ఉన్నా అందరు కలిసే చేయాలి. చూడండి ఇప్పుడు కూడా అందరు వస్తారు జనాలు మంచి తిరుపతికి. ప్రతిది ఏం కాదు, ఏదైతే నెగ్లెన్సీ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చెల్లెమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ వస్తువులు బాగున్నాయా? అన్నీ ఓకే. కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్నప్పుడు మీకు ఏంటి ఆహారం కానీ పాలు కానీ అలాగే మంచినీరు ఇవన్నీ అందాయా? వాటర్ ఇస్ పర్ఫెక్ట్, ఫుడ్ కూడా ఓకే. టైంకి వాళ్ళు ఫుడ్, టీ ఇవ్వడం, పులిహోర, ఎవ్రీథింగ్ ఓకే. ఫుడ్ క్లియర్గా ఉంది.
అండ్ నీట్నెస్ కూడా ఓకే ఫైన్ మంచిగా ఉంది